లోకంలో లేదు కదూ. మన సుశీల చచ్చిపోయింది కదూ. అవును కమల, దేవుడు చాలా చిన్న చూపు చూశాడు. చిన్న చూపు చూసింది మీరా, ఆ దేవుడా? నాలో ఏ పాపం లేకపోయినా మన దాంపత్యాన్ని కోర్టుకెక్కించి నాకు విడాకులిచ్చినా అది నా దురదృష్టం అనుకుని సహించాను. మన బంధాన్ని గుర్తు చేస్తూ మిగిలిన మన సుశీలని తండ్రి ఉన్న హక్కుతో మీరు సొంతం చేసుకుని నా మాతృ హృదయాన్ని దెబ్బతీసినప్పుడు కూడా అది నా పూర్వజన్మలోని పాపాన్ని భరించానండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నేరానికి సుశీలను దూరం చేసుకుని మీ ఆస్తిని మాత్రం కాపాడుకున్నారు. ఆ ఆస్తి లేని కారణంగా నా సుశీల అత్తవారింట్లో దారుణమైన సాగు చేస్తే ఈ కన్న తల్లికి ఒక్క కబురైనా పెట్టలేదే. ఎవరికంటే మీరు చేసేది పుట్టినరోజు? ఎవరికి? నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. నా స్వార్థానికి సంకుచితత్వానికి సుశీల బలైపోయిన మాట నిజం. కానీ ఇప్పుడు మన మనస్సులకు ఇంత ఊరట కలిగించడానికి మన సుశీల రూపంలో ఉన్న లీలనే అమ్మాయిని భగవంతుడు మన కళ్ళకు చూపించాడు. లీల ఎక్కడండి? ఆ లీల ఎక్కడుంది? ఎక్కడుంది? నేను చచ్చిపోయిందనుకున్న మీ కూతురు సుశీలే ఈ లీల. నువ్వు మా సుశీలవా? అవునా? నేను మీ సుశీలని. అస్తవ్యస్తంగా ఉన్న మా ఇంటిని రిపేర్ చేయడానికి సుశీల లీలగా మారవలసి వచ్చింది. నేను పిచ్చెక్కినట్టు నాటకం ఆడాల్సి వచ్చింది మావయ్య. నాటకమా? నాటకేటుంది పిచ్చి. అమ్మా సుశీల, నేను చేసిన పాపాలకి నువ్వు కష్టాలు అనుభవించినా మీ అమ్మ చేసిన పుణ్యానికి నువ్వు బ్రతికావు. నాకంతే చాలు. కమల, నన్ను క్షమించు కమల, క్షమించు. మరి పశ్చాత్తాపడిపోతున్నాడు. వాడి తప్పు వాడు తెలుసుకున్నాడుగా, క్షమించానని ఒక మాట చెప్పమ్మా. ఇప్పటికైనా మీ మనసు మారింది. నాకంతే చాలు. కరెక్ట్. అవును, నిన్ను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు? నేను అని నువ్వు అనుకుంటున్నావు కదూ? కాదు. ప్రమాణాల మీద నాకు నమ్మకం లేదు. అసలు ఈ ఘోరానికి పూనుకున్నది అప్పారావు వాడు. నా కొడుకు వాడి కూతుర్ని చేసుకోలేదనే కోపంతో వాడి అఘాయిత్యానికి పూనుకున్నాడు. తెలిసిందా? తర్వాత తెలిసింది నాకు నాటకం అంతా. మనం అందరం వెళ్ళి ముందు వాడి భర్తం పట్టించాలి. పదండి. సరే, ఎవరు తప్పు తెలుసుకున్నారు. ముందు బర్త్డే కేక్ కట్ చేద్దాం రండి. సంతోషం, మీరు కట్ చేయండి. కూడా కనపడలేదు బాబు. వాడి పన్నాగమయ్యాడు. బావా, నీ కూతుర్ని పెళ్లి చేసుకుని నీ ఇంటికి అల్లుండవుదాం అనుకుంటే ఆ సూర్యంగాడు వచ్చి దాన్ని గెత్తలా తన్నుకుపోయాడు. పోనీ పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకుని నీ ఆస్తి మీద అధికారం చెలాయిద్దాం అనుకుంటే చచ్చిపోయిందనుకుని ఇది బతికొచ్చి వాళ్ళిద్దరూ ఏకమైపోయారు. నా ప్లాన్లన్నీ పంచర్లు అయిపోయాయి. తాళి కట్టకపోయినా నీ భార్యగా చెలామణి అవుదామనుకుంటే విడాకులు ఇచ్చిన పెళ్ళాన్ని తిరిగి తీసుకొచ్చావు. దాంతో ఆస్తి మీద అధికారము పోయి, బంగారం లాంటి నా మేనేజర్ పోస్టు పోయి, రేపటి నుంచి మేమిద్దరం పకీర్లా బతకాలి. నీ చరణదాసిగా ఇన్నాళ్లు ఉన్నందుకు నాకు సగం ఆస్తి కూడా రాయలేదు. చరణదాసివి కాదే, రాక్షసివి, ఘోర రాక్షసి. తిట్టు, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు, కానీ ఈ దస్తావేజుల మీద మాత్రం సంతకం పెట్టు. లేకపోతే మిమ్మల్ని ఇద్దరిని నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తాను. వద్దు నాన్న, మీరు సంతకం చేయకండి. ఈ నక్కగాడు మనల్ని ఏమి చేయలేడు. ఇదేమన్నా డ్రామాలో వాడే ఫెస్ట్ అనుకున్నావా తల్లి? జన్మని పేల్చానంటే రయ్యమంటూ మీ ఇద్దరు ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. బావా, సంతకం పెట్టు, మొండితనం పనికిరాదు ప్లీజ్. నన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన భార్యకు విడాకులు ఇచ్చి నీలాంటి నాగుబావును ఇంట్లో పెట్టుకున్నందుకు నాకు అన్ని శిక్షలు పడాల్సింది. రే నక్క, నన్ను నీ ఇష్టం వచ్చినట్టు చంపు, నా కూతురు మాత్రం విడిచిపెట్టు. చూడు బావా, కట్టుకున్నారది పసుపు కుంకం కోరుకుంటుంది. అదే ఉంచుకున్నారది పౌడరు సెంట్లు కోరుకుంటుంది. అఫ్కోర్స్ వాటితో పాటు ఆస్తిపాస్తులను కూడా కోరుకుంటుంది. అవి దక్కనప్పుడు వాటిని ఈ విధంగా సంపాదించుకోవడంలో తప్పేం లేదే. చూడు, నేను 1, 2, 3 లెక్క పెట్టే లోపు నువ్వు వీటి మీద సంతకం పెట్టాలి. లేదు నా రివాల్వర్కి పని చెప్తాను. గెట్ రెడీ. 1, 2.
అమ్మమ్మ నువ్వు కొట్టేవాడు చచ్చిపోతాడే. మీరు కొట్టారా? కొట్టండి. ఈరోజు నిజంగా మీరు మగాడు అనిపిస్తున్నారండి. హీరో అనిపించుకున్నారు. డాక్టర్ గారు మా వారు మా అబ్బాయి పుత్తూరు అవసరం లేదుగా మీరు చూస్తారా? మళ్ళీ ఎందుకు పుత్తూరు గురించి విసిరే అవుతా ఏమే బాలకుమారి, నీకు మా ఆస్తి కావాలా? ఎంత కావాలి? ఎలా కావాలి? ఎప్పుడు కావాలి? ఏమండి బాలకుమారి గారు? అమ్మయ్యా వచ్చేసారా? ఇన్స్పెక్టర్ గారు నన్ను తొందరగా జైలుకి తీసుకెళ్ళండి, లేకపోతే కొట్టి చంపేసేట్టున్నాడు. అక్క రా రావే స్పీడ్ గా. ఇది ఒకటి తొందరగా నడిచి అవలేదు రోడ్డు రోలర్ లాగా. నాయన నీకేం దెబ్బలు తగలేదు కదా? నాకేం అవ్వలేదమ్మా, దెబ్బలనే వెసలకే ఫోన్లే. మావయ్య నీ ఇంటికి పట్టిన దెయ్యాల సీసాల్లో పట్టేశాం కాబట్టి ఇక నువ్వు అత్తయ్య సుఖంగా ఉండొచ్చు. అయినా సూర్యం, నిజం చెప్పాలంటే నీ వల్లే మళ్ళీ మేము కలిసాం. ఇక నా రెండో పాయింట్ నేను చెప్తాను. మనం అందరం కలిసి సంతోషంగా ఉండడమే నీ రెండో పాయింట్. అత్తయ్య, మిమ్మల్ని మార్చాలని కాస్త కటువుగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి. క్షమించేశాను. ఎవరు ఎంత మారినా నీ అత్తా కోడలు ఇద్దరిని గడసరి అత్త సొగసరి కోడలుగానే మేము గుర్తుంచుకోవాలి. కరెక్ట్.